కిడ్నాపింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు నిందితులకు త్వరలో సిబిఐ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వనున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చాక ఏ దేశంలో ఉన్నా దొరికిపోతారంటున్నారు పోలీసులు. హైదరాబాద్లోని తాజ్ డెక్కల్లో ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ స్మార్క్ 2.0 పేరిట ఏర్పాటు చేసిన సదస్సును మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దురదృష్టవశాత్తు వాళ్లు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.